కేంద్రం లెవీ ఎత్తివేయడంతో రాష్ట్రంలో రైస్ మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు మిల్లింగ్ విధానం తీసుకురావడంతో కష్టాల నుంచి గట్టెక్కారు. బియ్యం వినియోగాన్ని కూడా భారీగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. సబ్సిడీ బియ్యం సరఫరాతో పాటు సర్కారు స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా చేస్తుండటంతో నష్టాల నుంచి గట్టెక్కామంటున్నారు మిల్లర్లు. ఇన్నాళ్లు కేంద్రం ఇచ్చే లెవీ మీదే కాలం గడిపిన రైస్ మిల్లులు ఇప్పుడు లెవీ ఎత్తేయడంతో నష్టాల్లో కూరుకుపోయాయి. సమస్యను గుర్తించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మిల్లింగ్ విధానం తీసుకురావడంతో కోలుకున్నామంటున్నారు మిల్లర్లు. ఉమ్మడి రాష్ట్రంలో రైస్ మిల్లులకు లెవీ 75% ఉండేది. దీంతో అప్పట్లో ఆంధ్రాలో మిల్లులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తెలంగాణలోని పంటను తీసుకెళ్లి ఆంధ్ర మిల్లుల్లో పట్టించేవారు. దీంతో అప్పట్లోనే తెలంగాణలోని రైస్ మిల్లులకు నష్టాలొచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారుతుందని, మన రాష్ట్రంలో మనమే రైస్ మిల్లింగ్ చేసుకోవచ్చని భావించిన కేంద్ర నిర్ణయం రైస్ మిల్ యాజమాన్యాలకు షాక్ ఇచ్చినట్లయింది. విధానంలో ఇంతకుముందు లెవీ వేస్తే మాకు కనీసం 75% లెవీ, 25% అవుట్ ఆఫ్ స్టేట్గా అమ్ముకునే విధానం ఉండేది. ఆ 25%లో అంటే ఉదాహరణకి 100 లారీల్లో మాకు 25 లారీలు మాత్రం అవుట్ ఆఫ్ స్టేట్ అమ్ముకునే అవకాశం ఉండేది. ఆ అవుట్ ఆఫ్ స్టేట్ అమ్ముకోవడం వల్ల మాకు లాభాలు వచ్చాయి. ఇప్పుడు అదే విధానం తీసేశారు. రైస్ ఇండస్ట్రీపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మిల్ ఓనర్స్, లేబర్, వ్యాపారులు ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఫార్బాయిడ్ మిల్లులు 34, రా మిల్లులు 174 ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాదే ఫస్ట్ ప్లేస్. 2014 నాటికి 75%గా ఉన్న లెవీని పూర్తిగా ఎత్తేయడంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. లేకపోవటం వల్ల మాకు పనులు లేవు. పనులున్నా కానీ 50, 60, 70, 80, 150, 200 అంతకన్నా మించి ఎక్కువ రావట్లేదు. ఇంతకుముందు 20 మంది కళాసులు ఉండేది. ఇప్పుడు 4-5 కూడా ఉండటానికి, ఇంటి మిల్లు మత్తలు ఉండటానికి ఇబ్బందులు పడుతున్నారు. బజార్లో ఎమ్మటి తిరిగి పనులు వెతుక్కోవటం కోసం ఉరకాల్సి వస్తుంది. అయితే కష్ట సమయంలో రైస్ మిల్లర్లను ఆదుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ధాన్యాన్ని అద్దెకు మిల్లింగ్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఆర్ కింద క్వింటాకు తక్కువ ధర చెల్లించేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్ ధరను భారీగా పెంచింది. దీంతో నష్టాల్లో ఉన్న మిల్లర్లకు ఊరట కలిగించింది. పేదలకు సబ్సిడీపై కేంద్రం ఇచ్చే 4 కేజీల బియ్యంతో పాటు మరో 2 కేజీలు కలిపి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం ఇస్తోంది రాష్ట్ర సర్కార్. మధ్యాహ్న భోజనం పథకానికి కూడా మిల్లర్లే రైస్ సరఫరా చేస్తున్నారు. సబ్సిడీ బియ్యానికి 11 లక్షల టన్నులు, మధ్యాహ్న భోజనానికి 1,50,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకుంటే తమ పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్తున్నారు మిల్లర్లు.